నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కోటరీ చేస్తున్నటువంటి ఒక స్వయంకృత అపరాధాల వల్లే ఇప్పుడు ఇన్ని అరెస్టులు జరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీ ఏదైతే దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే క్వార్జెకి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇలా అందరూ కూడా మనం ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి చెప్పినటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో, కాకినాడ పోర్టుకు సంబంధించి పూర్తి కర్త కర్మ క్రియ వైవి విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి అయితే మాట్లాడారు. అది ఒక పక్కన జరుగుతుంది. లిక్కర్ స్కామ్లకు వచ్చేసరికి కసిరెడ్డి రాజ్ మాత్రమే దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ అన్నాడు. ఒకే ఒక పేరు చెప్పాడు. ఆ ఒక్క పేరు నుంచి అన్నీ కూడా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చాణిక్య కావచ్చు, దిలీప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు A7 వరకు అయితే ఇప్పుడు అరెస్టులు 7 మెంబర్స్ దాకా అరెస్టులు అవ్వడం మనం చూస్తూ వస్తాం. అయితే ఇప్పుడు ఇదే సందర్భంలో చాలా కాలం తర్వాత మళ్ళీ ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేశారు. అనవసరంగా కోటరీ నా పైన ఇదైతే సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుంది, అది అనవసరంగా అసత్య ప్రచారాలు పోస్టులు పెడుతున్నారు, నన్ను అనవసరంగా గెలికితే కోటరీ జగన్కి నష్టం చేయాలని చూస్తున్నారు, అది నా వల్ల అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అనవసరంగా దీన్ని గెలకొద్దు అన్నాడు. గెలికితే జగన్ నిరికిచ్చేస్తా అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పేశాడు. ఈ యొక్క విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ని ఎలా చూడాలి, దాంట్లో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి ఫస్ట్ కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయంలో బయటకు వచ్చి విచారణకి హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, ఎప్పుడు పిలిచినా వస్తాను, ఏ విషయమైనా సరే నేను విచారణకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళ విచారణకు నేను సహకరిస్తాను. అదేవిధంగా లిక్కర్ స్కామ్ గురించి అప్పుడే చెప్పడం జరిగింది. దీనన్నిటికి కూడా కారణం ఇక్కడ పోర్టుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మరి లిక్కర్ స్కామ్లో కూడా ఒక అతను ఉన్నాడు, అతనే రాజ్ కసిరెడ్డి అని. మరి ఆ మాట చెప్పిన వెంటనే విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ పెట్టడం, మరి దానిలో కూడా ఎవరు ఈ రాజ్ కసిరెడ్డి అసలు మనకు తెలియదు అనటం, మరి అన్ని మీడియా వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే, మరి నీ ఐటీ అడ్వైజర్గా ఉన్న వ్యక్తిని మీరు కాదంటున్నారు, అయితే తెలియదు అంటున్నారు, మరి ఏదో ఉంది దీని వెనకాల. జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేశాడు అక్కడ. విజయసాయి రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి చెప్పాడేమో కానీ ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటి, అసలు ఎవరి రాజ్ కసిరెడ్డి అసలు నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు ఈ పేరు అని చెప్పి మాట్లాడటం వల్ల ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, అదేంటి జగన్మోహన్ రెడ్డి మరి నీ ఐటీ అడ్వైజర్గా ఉన్న వ్యక్తి నువ్వు అసలు నాకు తెలియదు అంటున్నావు, ఇది ఇంకా విచిత్రంగా ఉంది, అయితే ఏదో జరిగింది, మొత్తానికి అందరూ ఏదో చేశారు అనేది బయటకు వచ్చింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి పదే చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్లే నేను కూడా ఈ రోజున బయటకు వచ్చాను, నన్ను ఎన్నో విధాలుగా దిగజారే విధంగా మాట్లాడి అయినా సరే నేను పడుండి మరి జగన్మోహన్ రెడ్డి కోసం ఉన్నాను, మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి మనసు కూడా మార్చారు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయానని. ఈ రోజున వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే, విజయసాయి రెడ్డిని మరి మీరు టీడీపీ పార్టీకి అమ్ముడుపోవటం, మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ విధంగా కుట్రపూరిత రాజకీయాలకి తెరదీశారు అనేది. మరి మీరే అసలు స్కామ్ లేదంటున్నారు, అసలు స్కామ్ ఏమి లేనప్పుడు ఇంకా అతను వెళ్ళి చెప్పేదేముండిద్ది, వాళ్ళు చేసేదేముండిద్ది? ఈ రోజున మరి అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ ఏంటి, ఈ రోజున ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు ఏం జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మరి లిక్కర్ స్కామ్లోకి వచ్చాడు కదా. మరి వీళ్ళందరూ ఐటీ మినిస్టర్ లేకుండా మీటింగులు పెట్టుకోవటం, వీళ్ళే మాట్లాడుకోవటం, డిస్టిలరీస్ వాళ్ళని అసలు ఈ మీటింగ్కి రమ్మనటం, మరి ఏ విధంగా కల్తీ మద్యం తయారు చేయాలని చెప్పుకోవటం, మరి దాన్ని ఏ విధంగా బయటికి పంపించడం, ఇవన్నీ ఎన్ని విధాలుగా గన్ పాయింట్ పెట్టి ఏ విధంగా బెదిరించారు. ఇవన్నీ కూడా కనిపిస్తున్నా కూడా ఇంకా వీళ్ళు పదే విజయసాయి రెడ్డి ఏదో చేస్తున్నాడంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఇంకా ఇరుక్కుంటున్నారు. ఇంకా వీళ్ళని అంటే అతను చెప్పాడు గతంలో, అంటే సగం బట్టలే ఓడదీశారు పోలీసులు, మిగతా బట్టలని ఓడదీయడానికి నేను రెడీగా ఉన్నాను అంటే, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతున్నాడు దాని మీద వీళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు మరి లిక్కర్ స్కామ్లో, అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా, ఎవరైనా ఊహించారా ఇట్లాంటిది జరిగిద్దని? మరి ఎక్కడో భారతీయ సిమెంట్కి సంబంధించిన బాలాజీ గోవిందప్ప, అతనికి ఏమి సంబంధం అని దీంట్లో, ఈ డబ్బులన్నీ కూడా ముడుపులన్నీ కూడా అతను తీసుకెళ్లేవాడు, ఎవరికి అప్పచెప్పేవాడు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అసలు ఈ రోజున మనకు కనిపించేదానికి వినిపించేదానికన్నా ఇంకా ఏదో జరిగింది, ఖచ్చితంగా ఎవరో ఉండి నడిపించారు దీని అంతటికి కూడా. అంటే వీళ్ళు 30 సంవత్సరాలు మేమే ఉంటాము, మమ్మల్ని ఎదిరించే వాళ్లే లేరు,
మమ్మల్ని అడ్డుకునే వాళ్ళే లేరు అని చెప్పేసి అడ్డు ఆపు లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. అయితే మనం చూసుకుంటే ఘట్టంనేని ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫంక్షన్కి సంబంధించినటువంటి అతిథులందరూ కూడా రావడంలో విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళడం, టీడీపీకి సంబంధించినటువంటి టీడీ జనార్దన్ గారు వెళ్ళడం, దీన్ని భూతద్దంలో పెట్టి చూయించి సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, ఇక్కడ విజయసాయి రెడ్డితో ఒప్పందం కుదిరింది లేదా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే విధంగా గతంలో తారక రత్న గారు చనిపోయిన టైంలో బంధువు కాబట్టి వచ్చినట్టు సందర్భంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి ఏదైతే కొన్ని ఫొటోస్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఇది తీసుకొని విజయసాయి రెడ్డి అప్పటి నుంచి అమ్ముడుపోయాడని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవానికి జగన్ ఎవరిని నమ్ముతాడు? తల్లిని నమ్మక నీ మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా చెల్లి సంబంధించి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లిందని చెప్పి మాట్లాడాడు. సో ఈ విధంగా చూసుకుని ఉంటే పూర్తి కోటరీ తనకి ఎవరున్నారు ఏంటి, నిజంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి తనని గెలికితే జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేస్తా అన్నటువంటి ట్వీట్ అతి తొందరలో ప్రెస్ మీట్ సంచలనం కింద మారబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ అభద్రతా భావానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. అతను ఎవరిని నమ్మడు. అతను జీవిత శైలి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ అసలు రాజకీయాలంటే ఒకప్పుడు ఎలా ఉండేవి? కేవలం రాజకీయం వేరు, కులం వేరు, మతం వేరు. అంటే మనం ఫ్రెండ్షిప్ కానివ్వండి, లేకపోతే కుటుంబ సంబంధించిన కొన్ని బాంధవ్యాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, అవన్నీ కానీ వేరు. ఎక్కడా కూడా అసలు ఇదివరకు ఒకప్పుడు అసలు రాజకీయాలకి వీటికి సంబంధం ఉండేది కాదు. వీటిని ఒక చోటకు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా, మ్యూచువల్ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇప్పుడు టీడీ జనార్దన్ గారు కానివ్వండి, ఇటు విజయసాయి రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఘట్టంనేని ఫ్యామిలీకి రావటం అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందంటే, ఇప్పుడు ఎవరైనా పిలిస్తే ఫంక్షన్కి వెళ్తాం, అందరూ ఆ ఫంక్షన్కి అదే టైంకి వెళ్ళాలి. నువ్వో టైంలో వస్తావు, నేనో టైంలో వస్తానంటే కుదరదు కదా. ఆ టైంకి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి అక్కడ ఫంక్షన్లో చూసుకొని వచ్చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు దాన్ని కూడా ఏ విధంగా వక్రీకరించారు, వీళ్ళ దుర్బుద్ధి, వీళ్ళ ఆలోచన విధానం నీచమైన ప్రతి ఒక్కదాన్ని ఎంత నీచంగా వీళ్ళు చూస్తారు అంటే ఈ రోజున అర్థమవుతుంది. దేన్నైనా సరే, ఏ విధంగానైనా సరే దాన్ని వాళ్ళకి ఏ విధంగా ఆపాదిస్తారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అంటే, నిజంగా మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 అంటే పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లుగానే చేస్తున్నారు వీళ్ళు. దాన్ని కదిలించడం ఎందుకు, తన్నించుకోవటం ఎందుకు అన్నట్లుగా ఈ రోజున విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని వీళ్ళు కదిలిచ్చి కవ్విచ్చి ఏ విధంగానైనా సరే అతను కొట్టే దెబ్బలో వీళ్ళందరూ కూడా ఆ తన్నులు తినడానికి రెడీగా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అతని ట్వీట్లో అదే కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఆ ట్వీట్ చూస్తుంటేనే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే సోషల్ మీడియాలో ఒక మీమ్ జరుగుతుంది, నన్ను రెచ్చగొట్టుకో అన్నట్టుగా. అనవసరంగా రెచ్చగొడితే మిమ్మల్ని ఇరికిచ్చేస్తాను, ఈసారి డైరెక్ట్గా జగన్ ఇరికిచ్చేస్తానని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు A1 A2లుగా ఎన్ని కేసుల్లో ఉన్నారు. మరి మన కూడా ఆయన విజయసాయి రెడ్డి నన్ను A2గా అలవాటు చేసేసారు, ఇంకా ప్రజలకు కూడా A2గానే వెళ్ళిపోతున్నాను నేను, మరి అలాంటి వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది. మరి అదేవిధంగా ఈ రోజున ఏం జరిగినా సరే వీళ్ళందరూ దోపిడీ దొంగలు, అదైతే ఒక క్లారిటీ ఉంది ప్రజలకి. కాబట్టి వీళ్ళని 11 పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా మేము ఇంతే, మా ఆలోచన విధానం ఇంతే, మాకు బుద్ధి రాదు, ప్రతి ఒక్కదాన్ని ఇలానే వంకర బుద్ధితో చూస్తాం అన్నట్లుగా ప్రతిదానికి ఈ రోజున అసలు విజయసాయి రెడ్డికి సంబంధం లేకుండా, అంటే అతను టీడీపీతో చేతులు కలిపాడని వీళ్ళు చెప్తున్నమాట, ఆ వంకర బుద్ధితో చూడటం వల్లే ఈ రోజున ఇక్కడ వరకు వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారనేది మనకు అర్థమవుతున్న విషయం. ఏదైతే రాజ్ కసిరెడ్డి కూడా టీడీపీ నేతకు సంబంధించిన పార్ట్నర్ అని చెప్పేసి అంటాం, విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయినా అని చెప్పేసి దొరికితే వాళ్ళు టీడీపీకి అంటున్నారు అన్న వాటికి సంబంధించి ఆ వ్యాఖ్యలకే బాధపడి వీళ్ళు ఖచ్చితంగా ఉన్న వార్తలన్నీ కూడా బయట పెడుతున్నారు సంగతి తెలుస్తుంది. అవునంటారా? ఖచ్చితంగా రేపు మరి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు. అప్పుడు భారతి వచ్చి అసలు ఈయన కోవర్ట్గా ఉన్నాడనిద్దేమో, అలానే అనిపిస్తుంది. మరి రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే అయిపోతుంది. వీళ్ళు కూడా కోవర్ట్గా ఉండి నా భర్త నన్ను మోసం చేశాడని ఆవిడ చెప్పొచ్చు. ఈ రోజున తల్లి చెల్లి మరి బాబాయ్ భారతి అరెస్ట్ అయితే భారతి కూడా అమ్ముడుపోయిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాడు. అట్లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున చూస్తున్నాం 30,000 ఎకరాలు అమరావతి రైతులు ఇస్తే గనక అమరావతి ఓకే అని చెప్పిన ఆయనే అదే నోటితో ఎక్కడో కట్టండి 500 ఎకరాలు సరిపోదా అన్నాడు. మరి ఈయన విలాసవంతమైన భవనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని విధాలుగా రాష్ట్రానికి ఒకటి, జిల్లాకోటి ఇష్టానుసారంగా ఏ విధంగా చేశాడు. ఇట్లాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడతారు అంటే నది దాటాక తెప్ప తగలేసే రకాలు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను ఎప్పుడూ నమ్మకూడదు. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలకు అసలే పనికిరారు. ఇంత భయంకరమైన నీచమైన నికృష్టమైన రాజకీయాలు జీవితంలో ఇక ముందు చూడబోము,
ఇంత వెనకున్న వాళ్ళు ఎవరు కూడా చూడలేదంట. మరి ఇట్లాంటి వ్యక్తులు ఎందుకు ఇట్లాంటి రాజకీయాల్లో ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని వెంటనే బహిష్కరించాలి అన్న విధంగా ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న ఆలోచన. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి ఏదైతే రేపో మాపో ఇక్కడ కట్ చేయండి. సో చూద్దామండి, విజయసాయి రెడ్డి రేపో మాపో పెట్టబోయే ప్రెస్ మీట్ మాత్రం చాలా సంచలనంగా మారింది. అనవసరంగా క్యాడర్ కావచ్చు, లేదంటే తన జగన్ కోటరీ కావచ్చు, నన్ను గెలికితే ఈసారి జగన్నే ఇరికిచ్చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.